పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కాల సమయమైన తండ్రి అయా, మేమందరం కలుసుకుని తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను కనపరుస్తున్నాం దేవా, నీకు వందనాలు తండ్రి. అయా చేసే ప్రార్థన అంతా కూడా మీరు ఉండండి దేవా, నీకు వందనాలు తండ్రి. యేసు ప్రభువా నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడు అయ్యా, అయా నీ పరిశుద్ధ అగ్ని కంచి వేయండి, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. యేసు ప్రభువా నీకు వందనాలు. ఆధారమైన దేవుడివి, ఆశ్చర్యుడైన దేవా నీకు వందనాలు తండ్రి. అయా కూడి వచ్చిన బిడ్డలందరినీ నేను మీరు కాసి కాపాడమని అడిచినాను తండ్రి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. మహిమ కలిగిన వాడు, మహోన్నతుడివి, సర్వశక్తి కలిగిన దేవుడు అయ్యేసయ్యా. అయా వచ్చిన బిడ్డలకు నీ శక్తిని, నీ బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి తండ్రి. అయా బిడ్డల లేవనెత్తమని అడిచినాను తండ్రి. అయా నీ కృపతో నింపండి, నీ దయతో నింపండి, నీ జాలతో నింపండి. యేసు ప్రభువా నీకు వందనాలు. పరిశుద్ధాత్మతో మీరు నింపి అయా జరగబోయే ఆరాధన అంతా కూడా తండ్రి మీరుండి నాయన నడిపించి అయా మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కనులెత్తే కొదవతో నేను కుమిలెదనా, కొదవతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కనులెత్తే కొదవతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా, నీవే నా, నీవే నా. కలవరపడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కనులెత్తే కొదవతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివే, సంపదలగనివి, సర్వకృపానిధివే, సంపదలగనివి, సకలము 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 చేయగలనివైనా కన్నులెత్తే చూచెదా. కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కనులెత్తే కొదవతో నేను కుమిలెదనా. నిత్యము కదలని తీయను పంటపై, నిత్యము కదలని తీయను పంటపై, యేసయ్యా 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 దేవమతమోచు పరమశిష్టే పాడతా. కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కనులెత్తే కొదవతో నేను కుమిలెదనా. హల్లెలూయా. ఏలే బాబు ఒక పాట పాడతాను. నిత్యం నిలిచేది
నీ ప్రేమే సయ్యా నిలకడగా ఉండేది, నీ మాటే సయ్యా నిత్యం నిలిచేది, నీ ప్రేమే సయ్యా నిలకడగా ఉండేది, నీ మాటే సయ్యా నాతో ఉండేది, నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది, నీ పాటే సయ్యా నాతో ఉండేది, నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది, నీ పాటే సయ్యా నిత్యం నిలిచేది, నీ ప్రేమే సయ్యా నిలకడగా ఉండేది, నీ మాటే సయ్యా. పంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు, మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావే. నీకెవరు సాటేరారయ్యా, నీకంటే లోకంలో కనులెవరేసయ్యా, నీకెవరు సాటేరారయ్యా, నీకంటే లోకంలో గనులెవరేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే సయ్యా నిలకడగా ఉండేది, నీ మాటే సయ్యా నిత్యం నిలిచేది, నీ ప్రేమే సయ్యా నిలకడగా ఉండేది, నీ మాటే సయ్యా. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా, ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా, నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా, నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతికే వ్యర్థమయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే సయ్యా నిలకడగా ఉండేది, నీ మాటే సయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, కృప కలిగిన దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆయా వాక్యానికి నిలబడుతుండగా నీ దాసుల్లో మీరుండి మాట్లాడమని నడిచిన తండ్రి. ఆయా కూడి వచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడి అయ్యా ఆరాధన అంతా కూడా మీరుండి జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం 121వ అధ్యాయం 1 నుంచి. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, నా సహాయం ఎక్కడి నుంచి వచ్చినో అని మనం కొండల తట్టు కనులెత్తి చూస్తున్నాం. కానీ సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? మనకి దేవుడి దగ్గర నుండి రావాలి. మనం కొండల వైపు చూస్తే రాదు, దేవుడి వైపు చూస్తే మన సహాయం వస్తుంది. మనం దేవుడి వైపు చూస్తున్నామా? దేవుడి వైపు మనం తిరుగుతున్నామా? మన హృదయం మార్చుకుంటున్నామా? మనలో నీతి అన్నది మనకు ఉంటుందా? మనం ఒక్కసారి దేవుడిని నమ్మిన తర్వాత మళ్ళీ దేవుడి వైపు చూస్తున్నామా? వారైపు వీరైపు మనుషుల వైపు చూస్తే కాదు, దేవుడి వైపు చూస్తే సహాయం వస్తుంది. దేవుడు సహాయకుడు, సహాయం చేసే దేవుడు కనుక మనం దేవుడి వైపే చూడాలి. కొండల తట్టు మనుషుల తట్టు మనం చూస్తాం కాదు, కానీ మన దేవుడి వైపు చూస్తేనే మనకు సహాయం అక్కడే దొరికిద్ది. చెప్పమ్మా. యెహోవా వలనే నాకు సహాయం కలుగును. అవును, యెహోవా వల్లనే మనకి సహాయం దొరికిద్ది, కానీ మనుషుల వల్ల మనకి సహాయం దొరకదు. మనుషులు వ్యర్థమే, మనుషుల మాటలు వ్యర్థమే, మనుషులు మోసం చేస్తారే కానీ మనుషుల వల్ల మనకి సహాయం దొరకదు. యెహోవాని నమ్ముకుంటే మనకి సహాయం దొరికిద్ది. యెహోవే మనకి దేవుడు, యెహోవే మనకి సహాయకుడు. ఆయన నమ్మిన వారిని ఎప్పుడు కూడా దేవుడు సిగ్గుపరచడో అవమానపరచడో. చెప్పమ్మా. ఆయన భూమి ఆకాశాలను సృజించిన వాడు, ఆయనే భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు.
మనకి భూమి అన్నది ఉన్నది అంటే దేవుడు సృజించింది, ఆకాశం సృజించింది దేవుడే, అన్ని సకల జీవరాశులను కూడా దేవుడే సృజించాడే కానీ మానవుడు ఎవరు సృజించలా. మానవుని కూడా సృజించింది దేవుడే. కనుక మనకు దేవుడి వల్లే మనకు సహాయం రావాలి, దేవుడి వల్లే మనకి ఆదరణ రావాలి, దేవుణ్ణే మనం పూజించాలి, దేవుణ్ణే మనం ధ్యానించాలి, దేవుణ్ణే మహింపరచాలి. కానీ మనుషుల వల్ల మనకు సహాయం రాదు, మనుషుల వల్ల మనకి ఆదరణ కలగదు. మాట చెప్పి వెళ్ళేవారే కానీ మనకు ఆదరణ ఇచ్చేవారు ఎవరు ఉండరు. ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు. ఆయన మన పాదముల్ని ఎక్కడ తొట్టిల్లనివ్వడు, మన పాదముల్ని ఎక్కడ జారిపోనివ్వడు. మనం మనుషులు గనక మానవులు గనక ఎక్కడో చాట మనం పడిపోతుంటాం, జారిపోతుంటాం. కానీ దేవుడు అందు నిరీక్షణ కలిగి, దేవుడు అందు భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు మన పాదముని ఎక్కడ కూడా జారనీయకుండా మన చేయి పట్టుకుని నడిపించేవాడు మన దేవుడు. కనుక మన పాదములు జారనీయకుండా మన దేవుళ్ళో ఉంటే మన దేవుడు పాదముల్ని జారనీయకోకుండా పట్టుకుని నడిపించేవాడే. నిన్ను కాపాడేవాడు కునుకడు. మనల్ని కాపాడేవాడు ఎప్పుడైనా కొనుకుతాడా? యెహోవా దేవుడు కొనుకడో నిద్రించడు. ఆయన కొనికినా ఆయన నిద్రించినా మనం బ్రతకలేము, మనం గాలి పీల్చలేము కూడా. ఎందుకంటే మనల్ని కాపాడుతాడు. రేతిరి ఎన్ని దెబ్బైనా తగలకుండా, పగలు ఎండ దెబ్బ తగలకోకుండా మనల్ని కాపాడేవాడే మన దేవుడు. మనల్ని చేపట్టి నడిపించేవాడే మన యెహోవా దేవుడు. కనుక మనం దేవుడి వైపు చూడాలి, మనుషుల వైపు కాదు. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేల్ని కాపాడిన దేవుడే మనల్ని కాపాడుతాడు. కానీ ఆయన కొనకడు నిద్రపోడు, నిద్రించుడు కూడా దేవుడు. ఎందుకంటే తన బిడ్డలు ఎక్కడున్నా అక్కడికి వెళ్ళి తన బిడ్డల్ని ధైర్యపరిచి, తన బిడ్డల్ని స్వస్థపరిచి, తన బిడ్డల్ని లేపి ప్రార్థించమని అడుగుతాడు. దేవుడు మన దగ్గర నుండి ఏమి ఆశించడో, ప్రార్థన చేయమనే ఆశిస్తాడు. ఎండి బంగారాలు దేవుడు మన దగ్గర నుండి ఆశించడు. మన హృదయం మార్చుకోమని, దేవుడి వైపు మనల్ని తిరగమని, దేవుడి తట్టు మనల్ని తిప్పుకుని ఆయనలో మనల్ని ఉండమనే దేవుడు మనల్ని ఎంతగానో కోరతాడే తప్ప దహన బలులు కోరే దేవుడు కాదు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. యెహోవా దేవుడే మనల్ని కాపాడేవాడు. యెహోవాయే మనల్ని ఆదరించే దేవుడు. కానీ మనుషులు ఎవరు కూడా మనల్ని ఆదరించరు, కనికరించరు. కనుక మన హృదయం మార్చుకుని మన స్థితిగతులు మారాలి అంటే, మన బ్రతుకులు మారాలి అంటే, మనం మారాలి అంటే దేవుడి వైపు చూసి దేవుడిలోనే మనం ఉంటే దేవుడు మన హృదయాన్ని శుద్ధి చేసి ఆశపడతామే. కానీ దేవుడందు మనం భయభక్తులు కలిగి ఉండి, దేవుడందు మనం నిరీక్షణ కలిగి ఉండి, దేవుడే మనకి యెహోవా దేవుడే మన సహాయకుడు అని మనం నమ్మిన యెడల మన దేవుడు ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టే దేవుడు కాదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఏ అపాయం కూడా మనకి రాకుండా కాపాడేవాడు మన దేవుడు. ఎందుకంటే అపాయాల నుండి మనల్ని కాపాడుతాడు. మనకు అపాయాలు వస్తాయి, భయం స్థానాన్ని కాపాడుతాడు. ఎప్పుడు మన దేవుడందు ఉన్నప్పుడు, దేవుడందు భయభక్తులు కలిగినప్పుడు, దేవుడందు మనం నిరీక్షణ ఉంచినప్పుడు దేవుడు మన ప్రాణాన్ని కాపాడుతాడు. దేవుణ్ణి ఎదిరికించి, దేవుణ్ణే తిక్కరించి, దేవుళ్ళలోనే మనం లేకోకుండా, దేవుడంటే లెక్క చేయకుండా, దేవుడంటే నీవు వదిలేసిన వాడిని దేవుడు కాపాడుతాడా? ప్రాణాన్ని రక్షిస్తాడా? రక్షించడు. ఎందుకంటే ఆయనందు ఉన్నప్పుడు, ఆయనందు మనం భయభక్తులుగా బ్రతికినప్పుడే మన ప్రాణాన్ని ఆయన కాపాడేవాడు దేవుడు. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవాయే నిన్ను కాపాడును. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, యేసయ్యా నీకు వందనాలు. జీవం కలిగిన దేవా నీకు స్తోత్రాలు. ఆ జీవాధిపతి అయిన దేవా, నాయన ఇప్పటి వరకు తండ్రి చెప్పిన వాక్యంలో మీరుండి నాయన బిడ్డలకు అర్థమైన రీతిలో మీరు బోధించండి, మీరు నేర్పండి అయ్యా. అయ్యా ఇంకెక్కడన్నా నాయన మేము ఎక్కడన్నా నీ వాక్యాన్ని నాయన నీ ప్రార్థన మేము ఎక్కడన్నా మరుగుపరుచుంటే అయా నీ దయతో మమ్మల్ని క్షమించండి, మన్నించండి. అనేక బిడ్డలు మారటానికి సహాయం చేయండి అయా. వ్యాధి బాధలతో ఉన్న బిడ్డల్ని స్వస్థపరచండి అయా. నాయన ఈ అప్పుల బాధల్లో ఉన్న బిడ్డల్ని స్వస్థపరచండి. ఆదరణ లేక ఉన్న బిడ్డల్ని ఆదరించండి అయ్యా. దిక్కులేని వారికి దేవుడు అన్నావు యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా ఏ బిడ్డలైతే అనాథులుగా దిక్కు లేకుండా పడుంటున్నారు దేవా, అయా తినటానికి తిండి, ఉండటానికి గృహం లేకుండా బాధపడుచున్నారు అయా, గర్భఫలాలు లేక బాధపడుచున్నారు
అయా అప్పులు ఊపులతో బాధపడుచున్నారు, అనారోగ్యాలు సమస్యలతో బాధపడుతున్నారు బిడ్డలు ఉన్నారయ్యా. అయా బిడ్డలను మీరు స్వస్థపరచండి. అయా నీ గాయపడిన హస్తం బిడ్డల మీద ఉంచండి. అయా నీ సిలువ రక్తం పోసి బిడ్డల్ని స్వస్థపరిచి యెహోవాని నన్న దేవుడు అయ్యేసయా బిడ్డలను స్వస్థపరచమని అయా బిడ్డలను దీవించి బిడ్డలను ఆశీర్వదించండి. అయ్యి రాత్రి అంతా కూడా నైనా నీ కృప తోడించండి, నీ సన్నిధి తోడించండి. అయా కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అయా బిడ్డలు నిండైన దేవుళ్ళు మెండైన ఆశీర్వాదం బిడ్డ పట్ల జరిగించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ 7997457882. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మేము ప్రార్థిస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ఏ బాధలున్నా, ఏ వ్యాధులున్నా, ఏ దుష్టుడున్నా, ఏ అపవాది పట్టిన ఏ చేతబడులున్నా మీరు ఫోన్ చేయొచ్చు. మేము ప్రార్థన చేస్తాం. చిన్న వాక్యం దేవుడి.